వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి రొట్టెల పండుగ 7వ తేదీ వేడుకకు మంత్రి లోకేష్. గద్వాల జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు. అమ్మవారికి వివిధ ఫలాలతో ఫలాంబరి దేవిగా ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి విశేష అలంకరణ. దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. గోపూజతో ఘనంగా ముగిసిన తిథిదే ధార్మిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచానికి ఆదర్శాన్ని అందించిన భారతీయ సాంస్కృతిక ఈనాడు ప్రత్యేక పోకడల వలన దేశంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయని, రాగమయమైన భారతీయ సంస్కృతిని ప్రత్యేక సంస్కృతి రోగమయం చేసిందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. హరి గోవింద 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 గోవింద. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति विलक्षण पदे पदे पापोऽहं पाप कर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां याथेव शरणागतवत्सलाम् अन्यथा शरणं नास्ति तमेव शरणं मम तत्सत्कारं पापेन रक्ष रक्ष श्री गोमातृदेवताभ्यो नमो नमः. समस्त कोटि देवताभ्यो नमो नमः. आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि. ఒక రౌండ్ తిరిగిన వాళ్ళు పక్కకు వచ్చేసి ఓం సుధాయే నమః, ఓం కన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపురుషాయే నమః, ఓం విభావర్తే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం ధీత్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుదాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్షే నమః, ఓం కమల సంభవాయే నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధే నమః, ఓం అనగాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పుణ్యఖండాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రశీతలాయ నమః, ఓం అహల్లాదజనన్యే నమః, ఓం పుష్ఠే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తే నమః, ఓం సత్యే నమః,
ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యే నమః ఓం తుష్ఠే నమః ఓం భారద్రనాథే నమః ఓం ప్రేయస్కరణ్యే నమః ఓం శాంత నమః ఓం విష్ణువక్షస్థలసుతాయ నమః ఓం విష్ణుపత్యే నమః ఓం ప్రసన్నాక్ష్మే నమః ఓం నారాయణ సమద్భుతాయ నమః ఓం దారిద్ర్యవంశన్యే నమః ఓం శైవ్యే నమః ఓం సర్వోపద్రవనివారిణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యే నమః. రా రేవంత్ రెడ్డి 8వ తేదీ ఉదయం 11 గంటలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి మేము చర్చకు వస్తున్నాం. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా అని కేటీఆర్ అన్నారు. ఆయననే చెప్పిండి నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా. నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్. రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే చంద్రబాబు చేసిన మోసాలు తెలుస్తాయి. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పాణ్యం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, గ్రామానికి ప్రచార కార్యక్రమం చేయాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకైనా కొంత ఇంకా ఎక్కువ చేస్తాను. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నా. తాను చేసిన వాగ్దానాలు రిబన్ కట్ చేయకుండానే మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాలి, మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. చూమంతరంటూ కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. మేడిగడ్డ దగ్గర ఈ నిమిషంలో 73,600 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. గోదావరి నది 96 మీటర్ల లెవెల్లో ప్రవహిస్తుంది. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద కావాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది. మోటార్లు ఆన్ చేస్తే చాలు రైతులకు నీళ్లు ఇవ్వచ్చు, కానీ నీళ్లు ఎత్తి పోయకుండా ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీష్ రావు అన్నారు. మరి ఆలస్యం దేనికి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను, మీరు కూడా చూడొచ్చు, ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే 73,600 క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి. అంటే 73,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది. సో మన కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నెపల్లి పంప్ హౌస్. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL 93.5 మీటర్లు. గోదావరి నదిలో ఇప్పుడు 73,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే
నది యొక్క లెవెల్ ఈ నిమిషానికి 96 మీటర్లు. మన ఎండిడిఎల్ ఎంత? 93.5. ఇప్పుడు 73,600 క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెల్ 96 మీటర్ల ఎత్తున ఉంటుంది. అంటే నీకు 2.5 మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ నదిలో 5,000 క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది. మనకు రోజుకు 2 టీఎంసీలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పిండ్రు అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్టుకొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది, కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. డియర్ మమ్మీ డాడీ, ఇక నా వల్ల కాదు, చనిపోతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ ఫార్మసీ విద్యార్థిని అదృష్టమైన ఘటన శనివారం మదనపల్లి మండలంలోని వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. అదృష్టమైన విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు అన్నమయ్య జిల్లా తాంబాలపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మండలం పట్టెవాడ్లపల్లికి చెందిన సూర్యనారాయణ సుజాత దంపతుల కుమార్తె శ్వేతశ్రీ చంద్ర మదనపల్లి మండలం సిటిఎం కాలేజీలో ఓ ఫార్మసీ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతోంది. ఫీజు కట్టలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం సూసైడ్ నోట్ రాసి అదృష్టమైంది. బిడ్డ ఇంటికి రాకపోవడంతో బిడ్డ ఉంటున్న గదిలో శనివారం సూసైడ్ నోట్ గుర్తించి తల్లిదండ్రులు వెంటనే స్థానిక తాలూకా పోలీసులకు ఆశ్రయించి సూసైడ్ నోటు ఆధారంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే అదృష్టం కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు నగరంలోని బారాషియా దర్గాలో ఏటా నిర్వహించే ఈ పండుగ జిల్లా యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేసింది. సోదల్ మాలీతో ఇవాళ పండుగ మొదలవుతుంది. 7న గంధం ఊరేగింపు, 8న రొట్టెల పండుగ, 9న తహనీల్ పాతేహ్, 10న ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. 7వ తేదీన సాయంత్రం వేడుకలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వేయడు. రైతులకు ఎకరానికి 15,000 3 పంటలు వేస్తానని అన్నాడు. ఎవరికైనా పడ్డాయా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు. ఎన్నికలు అయిపోయాక రైతు బంధుకు రామ్ 4 పంటలు కలిసి అసలు పట్టాదారుడు రైతులకు 24,000 కోట్లు, కౌలు రైతులకు 15,000 కోట్లు, మొత్తం 39,000 కోట్లు ఎగగొట్టాడు. రైతుల రుణమాఫీ 38 కోట్లు ఎగగొట్టిండు. కేసీఆర్ నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు రైతు బంధు వేస్తున్నాడు అని కేటీఆర్ అన్నారు. ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు, ఇవాళ ఏం చేస్తున్నావు? మరి ఇచ్చినావు ఎక్కడన్నా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను. నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మొగోడు. మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చిన, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు, మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధుల్నే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు, 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది, ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు. దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో అన్నాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు. మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తం ఎగ్గొట్టిండు 7,500. మొన్న మళ్ళీ 1,500. అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 100 ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత నాది. ఖర్గే, మీరు తెలంగాణ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకురావాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. खरगे जी, इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए. वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है. इन सब लोगों के दिल मैं देखा, इन लोगों का दिल का धड़कन मैं समझता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है. पिछले बार చదివేటందుకు బడి ఉన్నా నడిచేటందుకు బాట లేదు. బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ధర్నాకు దిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అద్దెవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాలేదని, బురద నీటిని దాటుకొని వెళ్లే దుస్థితి ఉందని ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. చదివేందుకు బడి
వాళ్ళు వేస్తారు నా గ్రూప్లో. నేనేం చేయాలి? తప్పు అని అంటే మీకోసమే కూర్చున్నారు కదా వాళ్ళు కూడా. అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినూత్న కార్యక్రమం ఆర్టీసీ ఆత్మిక పలకరింపులు నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మనపేట మండలం ముష్టిబండ గ్రామం నుంచి అశ్వరావుపేట వరకు ప్రజలతో కలిసి ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు. ప్రయాణంలో ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ గేట్ వాల్ కొట్టుకుపోయి 2000 కోట్లు నష్టమైతే ఎన్డీఏసీ అక్కడికి వెళ్లదు. ఎస్ఎల్బీసీ టెన్నెల్ కూలిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా పెడితే ఎన్డీఏసీ రాదు. అదే మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలిపోతే కిషన్ రెడ్డి ఎన్డీఏసీను వెంటనే పంపిండు. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డితో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో కొట్లాడుతారు, గల్లీలో అలయ్ బలయ్ చేసుకుంటారు అని హరీష్ రావు అన్నారు. కిందికి పోతే పోలవరం కొట్టుకుపోయింది, పోలవరం డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, పోలవరం గైడ్ వాల్ కొట్టుకుపోయింది, 2000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద, 2 పియర్లు గుంగితే వచ్చింది. ఆడ 2000 కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి గైడ్ వాల్ కొట్టుకపోతే 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఇక్కడనేమో 5 రోజుల్లో వస్తారు, 5 రోజుల్లో ఇక్కడ వస్తారు. 5 ఏళ్ళైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు. 5 నెలలైనా ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలితే ఎన్డీఎస్ఏ రాదు. కిషన్ రెడ్డి పంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలాయ్ బలాయ్ చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంలో కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే. ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు, రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు. మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు? ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే పోలవరంకో నీతి, కాళేశ్వరంకో నీత, కాళేశ్వరంకో నీతి, ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత. ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా మరొకటిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.